సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి, టెట్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలని ఈ వీడియోలో చూస్తాము. సో ముఖ్యంగా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ మ్యాక్సిమం ఒక గంట ముందు ఎగ్జామ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఈ విధంగా మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ఫస్ట్ మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీకు పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు, లేకుంటే అప్పుడే మీకు చెప్తారు హాల్ టికెట్ నెంబర్ ఏదో చెప్తారు అక్కడ, లేదా విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ విధంగా సైన్ ఇన్ చేస్తారు. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతే మీరు ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోవచ్చు. తెలుగులో వస్తాయి, ఇంగ్లీష్లో వస్తాయి. అక్కడ మీ పేరు ఉంటుంది. ఈ విధంగా దీన్ని స్క్రోల్ చేయొచ్చు. స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒకటి మనకు ఈ బాక్స్ లో క్లిక్ చేస్తేనే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు, లేకుంటే క్లిక్ చేయకపోతే ఓపెన్ కాదు. ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి సో ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. స్క్రీన్ పైన మొత్తం మనకు మన కంప్యూటర్ స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఇయర్ ఇచ్చాడు, ఆర్టీ యాక్ట్ వాజ్ అండ్ సో ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ అనేది మనము క్వశ్చన్ చదివి ఆన్సర్ అనే ఆప్షన్లు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇక్కడ సో మనకి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ ఇచ్చాడు, క్లియర్ రెస్పాన్స్ ఇచ్చాడు, 7 నెక్స్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ మన ఆన్సర్ ను మనం ఇక్కడ ఆన్సర్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాము. 2009 అని క్లిక్ చేసాము. ఇక్కడ 7 నెక్స్ట్ అనుకున్నాం అనుకోండి. సో మనకి అక్కడ ఇది గ్రీన్ కలర్ లో, అంటే గ్రీన్ కలర్ లో వచ్చిందంటే అది ఆన్సర్ అనేది మనం చూజ్ చేసుకున్నట్టు ఆన్సర్ అండి. సో ఇక్కడ ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ ద స్పెల్లింగ్ అన్నది, ఇక్కడ ఇచ్చిన వర్డ్ లోని కరెక్ట్ వర్డ్ ఏంటి అనేది మనము అక్కడ ఆప్షన్ బట్టి మనము క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనకు ఇన్కరెక్ట్ ఈ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ క్వశ్చన్ అనేది మనం డౌటెడ్ గా ఉంది అనుకోండి, ఇక్కడ డౌట్ అని పెట్టేసి సో మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్ అనేది మనకి ఇలా వేస్తుంది. తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మనం మిగిలిన సమయం బట్టి ఆ నెక్స్ట్ ఈ క్వశ్చన్ మళ్ళీ ఈ క్వశ్చన్కి వెళ్ళిపోయి సో దాన్ని ఆన్సర్ అది కరెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ లో ఉన్నాము. సో ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ ఒక ఆన్సర్ పెట్టిన తర్వాత 7 నెక్స్ట్ ఎత్తున్నావు, మళ్ళీ ఆ ఆన్సర్కి వెళ్ళొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ థర్డ్కి వెళ్ళిపోయి థర్డ్ లో కూడా దీన్ని క్లియర్ రెస్పాన్స్ చేయొచ్చు. క్లియర్ రెస్పాన్స్ అంటే అది ఆన్సర్ అనేది పెట్టింది మళ్ళీ పోయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్తగా సో ఇంకా ఆన్సర్ పిక్చర్సా. సో ఇక్కడ ఏమిచ్చాడు గ్లోబ్ అనుకోండి, ఆన్సర్ ఇక్కడ గ్లోబ్ అని క్లిక్ చేసి సో ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ పెట్టుకోండి. అంటే మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అంటే ఈ విధంగా మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇలా ఇచ్చిన ఆప్షన్ పెట్టి ఉంటుంది. ఇక్కడ ఒకటి ఆన్సర్ చేశారు అంటే ఇట్లా మొత్తము మన ఎన్ని వరకు మనకు సుమారుగా 150 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 150 క్వశ్చన్ల వరకు కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు ఏంటంటే సో మనం మ్యాక్సిమం కూడా ఇట్లా 7 నెక్స్ట్ వస్తుంది. ఆన్సర్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 7 నెక్స్ట్ వస్తుంది. అలా కాకుండా మామూలుగా వచ్చినట్లయితే ప్రెస్ చేసినట్లయితే అది 7 నెక్స్ట్ కాదన్నట్టు. కాబట్టి మ్యాక్సిమం ఆ విధంగానే చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఈజీ అంటే ఎగ్జాంపుల్ మీరు బాగా కంటెంట్ నేర్చుకుని అనుకోండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ కాలమ్స్ కనిపిస్తాయి, కంటెంట్, మెథడ్, ఈ విధంగా సైకాలజీ అని కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు బాగా కంటెంట్ పర్ఫెక్ట్ చదివారు అనుకోండి, ఫస్ట్ కంటెంట్ చేయండి. ఎందుకంటే ఈజీగా ఎక్కువ అంటే మీకు ఈజీ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పీడప్ చేయగలుగుతారు. సో ఏదైతే బాగా చదివారో అట్లా కంటెంట్ మీకు ఈజీ ఉంటే కంటెంట్ బాగా చదివితే కంటెంటే ఫస్ట్ చేయండి. సైకాలజీ బాగా చదివారు అనుకోండి, సైకాలజీ చేయండి. అంటే మీకు ఏదైతే బాగా పట్టుంటుందో అది ఫస్ట్ చేశారు అనుకోండి. సో మీకు ఈజీగా ఏమైందంటే మీకు టైం మిగులుతుంది. సో మీకు ఎక్కువ ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇది స్క్రోల్ చేసుకోవచ్చు, పైకి కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీకు కనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా. మీకు మార్క్ టెస్ట్ కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఎన్ని ఆన్సర్లు చేశారు, మొత్తం ఆన్సర్లు ఎన్ని 150 క్వశ్చన్లకు ఎన్ని చేశారు కూడా చేసినవి కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఎన్ని, నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్, సో మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని ఉన్నాయి, ఆన్సర్ మార్క్ ఫర్ ద రివ్యూ ఫర్. ఇక్కడ మార్క్స్ ఫర్ రివ్యూ పెట్టినవి కూడా సో మార్కులు కౌంట్ చేస్తారండి. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడవసరం లేదు. ఇక్కడ మనకు టైం పడుతుంటుంది, టైం చూసుకుంటూ మనం చేయాలి. సో మీకు అందరికీ ఒక సలహా ఏంటంటే సో బాగా మీకు ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళు అనుకోండి, సైన్స్ కంటెంట్ బాగా పర్ఫెక్ట్ అయితే ఫస్ట్ సైన్స్ కంటెంట్ ఫస్ట్ చేయండి. సోషల్ వాళ్ళు అనుకోండి, సోషల్ కంటెంట్ బాగా అవుతే ఫస్ట్ సోషల్ కంటెంట్ చేసిన తర్వాత
నెక్స్ట్ మెథడాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు, మీ సోషల్ వాళ్ళు సోషల్ కంటెంట్ చేశారు అనుకోండి ఈజీగా చేయగలుగుతారు. తర్వాత తెలుగు చేశారు అనుకోండి, సో తెలుగు ఈజీ ఉంటుంది కాబట్టి తెలుగు అట్లా సింపుల్ గా, అంటే సింపుల్ బిట్లన్నీ కూడా మనం తెలిసిన బిట్లన్నీ ఫస్ట్ చేసుకుంటే సో ఈజీగా మనకు టైం సేవ్ అవుతుంది. సో మనము ఎక్కువ ఆలోచించాలంటే ఎక్కువ టెన్షన్ వాడము. సో కాబట్టి దానివల్ల ఎక్కువ మార్కులు స్కోర్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఎక్కువగా టెన్షన్ పడకపోతే కొన్ని క్వశ్చన్ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లా టెన్షన్ పడకుండా మనం ముందుకు వెళ్ళినట్టయితే సో మంచి మార్కులతో స్కోర్ చేయవచ్చు. సో మనం ఈ వీడియోలో మనము ఈ ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలనే అంశం గురించి మనము ప్రధానంగా మాట్లాడుకున్నాము. సో థ్యాంక్ యూ టు ఆల్.